అందరికీ నమస్కారం. ఏం చెప్పాలో నాకు తెలీదు. కేజీఎఫ్ తర్వాత నేను మీకు ఒక థ్యాంక్స్ చెప్పడానికి కూడా ఇక్కడ రాలేదు. పనిలో ఇన్వాల్వ్ అయిపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరెంత ప్రేమ చూపించారంటే ఒక్కొక్కరికి ఇండియా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎవరైనా కూడా విత్ ఆనెస్టీ, విత్ ప్యాషన్ వర్క్ చేస్తే ప్రేక్షకులు always will support them. They are not biased and they are very honest and truthful అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నాలాంటి ఎవరైనా కూడా ఒక ఆర్డినరీ పర్సన్ కూడా డ్రీమ్ చేయొచ్చు. బౌండరీస్ లేదు, బ్యారియర్ లేదు, పాలిటిక్స్ లేదు. లాంగ్వేజ్ ని మించి, బార్డర్స్ ని మించి హ్యుమానిటీ ఉంది, ప్రేమ ఉంది, ఆనెస్టీ ఉంది అని చూపించారు. అండ్ ఫ్రమ్ కర్ణాటక ఆల్సో వీ హ్యావ్ ద సేమ్ లవ్ టువర్డ్స్ తెలుగు పీపుల్. ఇట్స్ మ్యూచువల్. వీ లవ్ తెలుగు సినిమా అండ్ ఐ నో యూ విల్ ఆల్వేస్ లవ్ కన్నడ సినిమా. అండ్ ఆల్సో విత్ ఆల్ ఆఫ్ us together now we are Indian cinema and very soon మేమంతా గ్లోబల్ మ్యాప్ లో ఇండియన్ సినిమాని పొజిషన్ చేయాలి, మార్క్ చేయాలి. ఆల్ ద యంగ్స్టర్స్ ఆర్ హియర్, స్టూడెంట్స్ ఆర్ హియర్. ఐ ఆల్వేస్ టెల్ ద సేమ్ థింగ్, సినిమాని ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దండి. మేమంతా ఏమి పెద్దగా చేయలేదు. మీలాంటి వాట్ ఎవర్ యు వాంట్ టు డూ ఇన్ లైఫ్ డ్రీమ్ చేసుకొని మీరు వెళ్తే ఏ ప్రొఫెషన్ అవ్వచ్చు, రెస్పెక్ట్ దొరుకుతుంది, సక్సెస్ దొరుకుతుంది. బికాస్ స్టూడెంట్స్ ఆర్ హియర్, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఐ రియలైజ్డ్ వన్ థింగ్. ఇఫ్ we fail in something or if we don't achieve anything, I don't think we should blame the world. Only we will be responsible. మీరంతా ఈ ఏజ్, మల్లారెడ్డి గారు చెప్పారు 23 కూడా లేదు అని. ఆయన కూడా 23 లాగే ఉన్నారు. సో నేను నమ్మేస్తాను. ఒక రిక్వెస్ట్ అండి యంగ్స్టర్స్కి. ఇప్పుడు మన ఇండియన్ సిస్టంలో చాలా స్టేట్స్ ఉన్నాయి. అందరికీ మన లాంగ్వేజ్ ఉంది. అందరూ మన లాంగ్వేజ్తో చాలా ప్రేమ పెట్టుకున్నాము. కానీ ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు టైం ఏంటంటే we all should come together. Anybody who tries to break it, anybody who tries to play politics with it, I don't think మీరెవరు వినకూడదు. నార్త్ సౌత్ ఇదంతా ఏమి వద్దు. మీరు వర్క్ చేస్తే ఏ స్టేట్కి వెళ్ళినా, మన కంట్రీలో ఎక్కడికి వెళ్ళినా అదే ప్రేమ దొరుకుతుంది. ఎక్కడి నుంచో ఎవరైనా వచ్చి మంచి పని చేసినా అంతే ప్రేమ మీరు ఇస్తారు. ఆ నమ్మకం నాకుంది. చూసి ఒక చిన్న స్టోరీ గుర్తయింది, చెప్పొచ్చా?